మళ్లీ రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వందనపురి కాలనీలోని 848 సర్వే సెక్టర్ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. రోడ్డును ఆక్రమించి కట్టిన ఇంటిని భారీ బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా ఇంటి పక్కనే ఈ జరుగుతున్నటువంటి ఏదైతే రోడ్డు మీద కట్టడాలు ఆపాలని కోరుకుంటూ వచ్చాం. దరిదాపు అంటే 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తాం. చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాను, మున్సిపల్లో చెప్పాను, కట్టే వాళ్ళకి చెప్పాను. కట్టినవి కూడా కొన్ని గోడలు నేను రిక్వెస్ట్ చేస్తే తీసేశారు. తర్వాత వీళ్ళు మొండికి పడి కడతా ఉంటే నేను మున్సిపల్లో వెళ్ళి అడిగా, ఏం సార్ మరి మీరు అడ్డుకోవట్లేదు, మరి కాలనీ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు దీన్ని అడ్డుకోవాలి సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇక వినకపోతే కోర్టుకు వెళ్ళడమే, మేము చెప్పకుండా వినడం లేదు అని వాళ్ళు చేతులు చేశారు. దాంతో మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు గవర్నమెంట్ మామూలు విషయం కాదు కదా సార్. 50,000 ఖర్చు పెట్టి హైకోర్టుకి పోయి హైకోర్టులో దీనికి రోడ్ అని చెప్పి డిక్లరేషన్ తీసుకొచ్చాం. సొసైటీ ద్వారా చేస్తున్నాం. సొసైటీ వాళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేస్తారు. చేయండి సార్, మీరు చేయండి చెప్పి వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయడం, నా వెనకాల ఉండడం, అన్ని చోట్లకు వాళ్ళు రావడం. ఇప్పటికీ సార్ హైకోర్టు చుట్టూ తిరిగాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళు ఆర్ఎంటీ అని ఒక ఆఫీస్ ఉంది సార్, అక్కడ పోయారు. అక్కడ పోయేసి వాళ్ళు ఏం చెప్పారో, 2006లో మాకు రిజిస్ట్రేషన్ ఉంది, అందరికంటే మేమే ముందు అని ఒక అబద్ధం చెప్పారు. నా ఇంటి రిజిస్ట్రేషన్ అయింది 2000. మీరు హైడ్రాన్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీరు హైడ్రాన్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? హైడ్రాన్ అప్పుడు చెప్పి ఒక 1 మంత్లో హైడ్రాలో మేము వెళ్ళి కలవడం జరిగింది. 1985లో ఉంది మాకు. బట్ 2006 ఫస్ట్ అంటే ఫస్ట్ అన్నమాట ఇస్తారా? డాక్యుమెంట్ చూడాలి కదా, అది ఏంటి రోడ్డా కాదా, సర్వే నెంబరు, ప్లాట్ నెంబర్ చూడకుండా ఆయన ఏం చెప్పాడు, ఆయన ఆర్డీఎంఏ వాడు, మీరు చేసుకోండి, మీరు కట్టుకోకండి అని చెప్పాడు. అట్లనే మున్సిపల్కి కూడా సిగ్నల్ ఇచ్చాడు. వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఏంటంటే ఆర్డీఎంఏ వాడు చెప్పండి కదా, దాన్ని బట్టి మేము సైలెంట్ అవుతున్నాం, మాతోటి కాదని వీళ్ళు చేతులు ఎత్తేసారు. అయితే మళ్ళీ మేము ఆర్డీఎంఏ మీద ఇట్లా ఎందుకు ఇస్తామని మేము హైకోర్టుకు పోయాం. పోతే హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, లేదు అది రోడ్డే అని అంటుంటే ఈయన ఏంటంటే, మీరు నా మీద కోర్టుకు పోయారు కదా ఆర్డీఎంఏ అయినా, మీరు సెక్రటరియట్కి పోండి అని చెప్పి అటు డైరెక్షన్ చేశాడు. ఇదేంటి మేమేమో ఇట్లా చెప్తున్నాం, ఆయనేమో అట్లా చెప్తున్నారు చెప్పి మళ్ళీ సెక్రటరియట్ పోయాం. అక్కడ ఎట్లుంటుంది సార్, బయట పోవాలన్నా లోపల రావాలన్నా మొత్తం చెక్కుని, ఎవరిని కూడా మేము అడగకుండా పోవడానికి లేదు. ఒక నిమిషం సార్, మీ పోరాటం ఫలించింది? 100% ఫలించింది. 100% నిజం అనేది నిలబడ్డది. ఎట్లా హైదరాబాద్ ద్వారా ఇక్కడ వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు సార్. రాజకీయ నాయకులను కలిసాము, మున్సిపల్ వాళ్ళ కమిషనర్లు కలిసాము, టీపీఓని కలిసాము, వీళ్ళందరూ కూడా బైపాస్ చేశారు. బిల్డింగ్ యజమాని ఎవరండి? అసలు ఎవరో తెలియదు సార్, అన్నోన్ పర్సన్, అతను ఎవరో తెలియదు. మీరు కంప్లైంట్ ఇచ్చారంటారు కదా, మరి ఎవరి మీద ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? మేము అక్రమ కట్టడాలు కడుతున్నారు, దయచేసి దాన్ని అడ్డుకోండి. వాళ్ళకు తెలుసు, మున్సిపల్ వాళ్ళకు తెలుసు ఆయన ఎవరు అనేది, ఎందుకు కడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు లీక్ చేస్తారు. వాళ్ళు వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే మనకు ఇప్పటికీ అర్థం కావడం. కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వందనపురి కాలనీలోని 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. రోడ్ను ఆక్రమించి కట్టిన ఇంటిని భారీ బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. హైడ్రా ప్రభుత్వ భూములు, పార్కులు, రోడ్లని ఎవరైతే ఆక్రమించి ఆక్రమ కట్టడాలు కట్టుకుంటారో వారి గుండెల్లో ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. ప్రస్తుతానికి కొన్ని నెలల క్రితం ఉక్కుపాదంగా మారిన హైడ్రా కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కూల్చివేతలు అయితే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుందో అమీన్పూర్లో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో
మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా మళ్ళీ కూల్చివేతలు అయితే మొదలుపెట్టింది. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో ఆక్రమణ కట్టడాలు ఉన్నాయని చెప్పి హైడ్రాకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు మొదటిగా కూల్చివేతలు అని చెప్పొచ్చు, డిమాలిషింగ్ అని చెప్పొచ్చు. అంటే బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే రంగంలోకి దిగింది హైడ్రా. ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నామో కూల్చివేతలకి సంబంధించి ఇది గత కొన్నేళ్లుగా కూడా కొంతమంది ఇక్కడ ఆక్రమంగా కట్టుకొని ప్రజలకి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఏదైతే ఇప్పుడు కూల్చివేతలు జరిగాయి ఇదంతా కూడా ఒక గల్లీని ఆక్రమించుకొని ఒక వ్యక్తి ఇక్కడ దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాడు అని చెప్పి అటువైపు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ ఎవరైతే బస్తీ వాసులు ఉంటారో వాళ్ళందరూ కూడా హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో హైడ్రా మీద నమ్మకంతో హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం హైడ్రా ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఏ విధమైన ఫలితం ఉందనేది కూడా ఇప్పుడు మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. చూడొచ్చు తెల్లవారుజామునే ఇక్కడ డిమాలిషింగ్ అయితే మొదలైంది. ఇప్పుడు చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మనం చాలా క్లియర్గా అయితే చూస్తున్నాం. ఏవైతే ఇంటికి సంబంధించి సీకులు కానీ అవన్నీ ఉంటాయి వాటిని మొత్తం కూడా తీసే ప్రక్రియ అయితే ఇప్పుడు మొదలైందని చెప్పచ్చు. భారీ యంత్రాలతో అయితే పొద్దున్నే హైడ్రా కూల్చివేతలు అయితే జరిగాయి. ఇటు చూడొచ్చు మొత్తానికి బిల్డింగ్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా అయితే చూస్తున్నాం. అయితే కొన్నేళ్ల నుంచి కూడా ఒక వ్యక్తి ఏదైతే ఈ గల్లీని ఉందో గల్లీని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టుకున్నప్పటికీ కూడా ఈ బస్తీ వాసులు అందరూ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి ఉండటంతో హైడ్రాకి అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఒక్కొక్కటిగా మొత్తం కూడా సీకులు అన్నింటినీ కూడా తీసి లోపలేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి చాలా ఇబ్బంది పడ్డాం. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా పట్టించుకొని పరిస్థితి ఇప్పుడు హైడ్రా పట్టించుకొని ఈ విధంగా మా సమస్యని పరిష్కరించింది అంటూ కూడా ఇక్కడ బస్తీవాసులు అంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కొంతమంది బస్తీవాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైతే ఇప్పుడు అక్రమ కట్టడాలు అంటున్నారు అంటే రోడ్డును ఆక్రమించుకొని కొంతమంది అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, మీరు ఎంతో మందికి గతంలో కూడా ఫిర్యాదు ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదన్న. అసలు ఎవరికి ఫిర్యాదు చేశారు? మనకి ఎవరుంటామా, మున్సిపాలిటీ కదా, అప్పుడు పంచాయతీ వాళ్ళే కదా, వాళ్ళకు ఫిర్యాదు చేసినాము, పంచాయతీ వాళ్ళు పట్టించుకున్నారు. ఇది రోడ్డు అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు కూడా అంటించారు, కట్టొద్దు రోడ్డు మీద. లింగమయ్య గారు వచ్చి చెప్తున్నారు, మేము కూడా ఇన్స్పెక్షన్ చేసినాము, రోడ్డు అని తేల్చినాం మేము, ఇప్పుడు కట్టొద్దని చెప్పారు. అయితే దీన్ని 5-6 మంది కొనుక్కున్నారు. చెప్పినాక ఇది సార్ 5-6 సంవత్సరాల క్రితం, ఇది 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. అంత ముందు నుంచే నడుస్తూ ఉంది వాతావరణం. నేను ఇక్కడ బిహెచ్ఎల్ ఎంప్లాయీని, నా పేరు రుద్రపాటి లింగమయ్య. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా ఇల్లు. నేను దగ్గర ఉండి నేను కాలనీకి ప్రెసిడెంట్, నేను ఓకే జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్కు నేను ప్రెసిడెంట్. మా వాళ్ళందరూ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిన, అయ్యా ఇట్లా ఉంది మరి ఏం చేద్దామని. అప్పుడు ఏం చేసిర్రు వాళ్ళు, అరే ఇది రోడ్డు కదా సార్, ఏం చేసేది ఏముంది, వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దాము, చేయకపోతే మనం మున్సిపల్ కంప్లైంట్ చేద్దాము. అంతా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేది అందరూ. అయితే వాళ్ళు ఏం చేస్తే సరే అనుకున్న కంప్లైంట్ పెట్టినాం. వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కొంతవరకు ఇనిషియల్ ఉన్నప్పుడు తీసేసారు, చెప్పారు, విన్నారు వీళ్ళు కూడా. ఆ తర్వాత వినలేదు. ఇది కోర్టులో ఉంది, హైకోర్టులో ఉండే జడ్జిమెంట్ కూడా మనకు ఇది రోడ్డు నాయన, దీని మీద మీకు ప్లాట్ నెంబర్ లేదు, సర్వే నెంబర్ లేదు, మీకు తర్వాత బౌండరీస్ లేవు, ఆకాశంలో వచ్చి ఎట్లా వస్తుంది ప్లాట్ మీకని వాళ్ళు కూడా అడిగినారు, చెప్పారు. వాళ్ళ మాట కూడా వినలేదు. హైకోర్టు కూడా చెప్పింది ఇది రోడ్డు కట్టొద్దు, వినలేదు. వినకపోతే మళ్ళీ వాళ్ళు వేసారు, అక్కడ ఆర్డీఎంఏ అని ఒక ఆఫీస్ ఉంది, మీకు ఐడియా ఉందా లేదు, సిటీలో ఉంటుంది పెద్ద ఆఫీస్. అక్కడ వాళ్ళు వీళ్ళకు డైరెక్షన్ చేశారు, మన టీపీఓకు. ఆయన ఏమంటున్నాడు, సార్ ఇది లింగమయ్య గారు ఇది రోడ్ అని చెప్పి మాకు డాక్యుమెంట్స్ పెట్టారు, ఎట్లా సార్ అంటే, అవి ఆయన పక్కనట్టయా, ఈయన నాకు 2006 నుంచి ఉందంటున్నాడు రిజిస్ట్రేషన్, నేనే ముందంటున్నాడు కాలనీకి, వాళ్ళకి ఇచ్చేసాయి అన్నాడు. ఆయన మమ్మల్ని అడగలేదు, వాళ్ళని అడగలేదు, ఎవరిని అడగదా, ఏకపక్షంగా ఆర్డీఎంఏ వాడు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. దాన్ని వీళ్ళకి పాస్ ఆన్ చేసిండు, కట్టుకునే వాళ్ళకు. వీళ్ళు కడతా పోతున్నారు. నాకు 1985 నుంచి నాకు, వాడు 2006 వాళ్ళంటే నేను 1985 నుంచే మాది ఉంది. మరి ఏది ముందు, మనది ముందా వాళ్ళ ముందమ్మా? అవును కదమ్మా. అట్లా చాలా ఉన్నాయి, నేనే కాదు. మేము చెప్పాం, అయ్యా ఇది వెనక రోడ్డు నంబర్లు ఇది హౌస్ నంబర్ల ముందు, ప్లాట్ నంబర్ల ముందు కాదు, నీకు డాక్యుమెంటేషన్ ఉందా లేదా, ఉంటే ఏముంది అని అడిగితే వాడి దగ్గర ఏం లేదు, ప్లాట్ నెంబర్ లేదు, సర్వే నెంబర్ లేదు, బౌండరీస్ అవి లేవు. ఆకాశం వల్ల వచ్చి ఇది నాది అని కూర్చొని కడితే మరి కాలనీ వాళ్ళు ఊరుకోరు కదమ్మా. ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను,
జనసేన హైడ్రాకి ఎప్పుడు ఫిర్యాదు చేశారు? హైడ్ చేసి మనమంతా ఒక 1 మంత్ లోపలే. ఇది ఎక్కడ దాకా పోయింది? ఆర్ఎండిఏ వాడు కాడికి పోతే ఆయన ఏమన్నాడు, ఇంకా లేదు మీరు నా మీద కోర్టుకు పోయారు కదా మరి రెండోసారి, కాబట్టి మీరు సెక్రటరియట్ పోండి, సెక్రటరియట్లో పోయి అక్కడ చూసుకోండి అన్నాడు. అరే అమ్మ వీళ్ళు పెద్దోళ్ళు ఎట్లా ఉంటారా, మరి అక్కడ పోవాలంటే అది ఈజీ కాదు కదా, దానికి పాసులు కావాలా, సెక్యూరిటీ చెకప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 1 బై 1 సెక్రటరియట్ దగ్గర పోయినాం. ఆడ మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థం కాల, వాళ్ళు ఇప్పుడు టైంను పెంచుతూ పోతుర్రు, టైం ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు మాతోటి. సరే ఇదేదో కథ అవుతుందని ఆయన అని చెప్పి తర్వాత పక్కనే ఉన్న హైడ్రాకి వెళ్ళాం. సార్ మీరైనా కొంచెం చూడండి సార్, వాళ్ళు రావడం లేదు, టైం ప్రొలాంగ్ అవుతా ఉందంటే హైడ్రా ఆఫీస్ నుంచి వాళ్ళ స్టాఫ్ వచ్చింది. హైడ్రా స్టాఫ్ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ దగ్గరుండి మొత్తం ఫోటోలు తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ అని చెక్ చేశారు, A to Z. వాళ్ళేం ఒట్టిగా ఏదో ఇట్లా వచ్చి అట్లా పారేవాళ్ళు, చాలా క్లీన్ అబ్జర్వ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళని అడిగారు, ఏందయ్యా మీకు ఉందంటే వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. ఇంకొకటి ఏంటి, దీన్ని ఎవడ కడుతుందో కూడా మాకు తెలియదు. అసలు ఎవరు కడుతున్నారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడారా? మేము మాట్లాడాం, ఎవరితోటి, బిల్డర్లతోటి మాట్లాడాం. బిల్డర్ కూడా ఇక్కడెక్కడ ఉండడు ఒక ఆయన, ఎటు పోయిండు ఇప్పుడే ఉండి అటు పోయిండు అటు. ఆయనకు చెప్తే సార్ మాకు పైసలు ఇస్తారు సార్, మేము కట్టుకుంటున్నాం, మాదేముంది అంటే ఎవడు వాళ్ళ పేరు చెప్పాడు, ఆయన పేరు చెప్పాడు, ఫోన్ నెంబర్ చెప్పాడు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఆపకుండా హైడ్రా వాళ్ళు వచ్చి చెక్ చేసిపోయి ఇన్స్పెక్షన్ చేసిపోయి ఇది రోడ్ అని చెప్పిన తర్వాతనే మొత్తం కట్టేశారు వాళ్ళు. అంటే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి దీన్ని ఆపండి కట్టొద్దన్న నాదురుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, మా పై ఆఫీసర్ మాకు చెప్పిండయా ఆర్టీఎంఏ వాళ్ళు, నేను వాళ్ళని పాటిస్తాం, మీకు చేతనైతే మళ్ళీ సార్ దగ్గర పెట్టుకోం. మళ్ళీ కోర్టుకు పోయినాం, మళ్ళీ కోర్టుకు పోతే వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు పోయారు కదా నా మీద, కాబట్టి మీరు సెక్రటరియట్ పోండి అని నైస్గా తప్పించి ఆయన అటు వెళ్ళిపోయాడు. సెక్రటరియట్ పోయాం. అది ఎట్లా ఉంటుంది, అది మీకు తెలుసు కదా. అసలు ఇది ఎవరిది అంటే ఎవరిది ఎవరు కాదు, అనేది రోడ్డు. అదే రోడ్డుని ఎవరు ఆక్రమించారనేది మాత్రం ఎవరికి తెలియదు. అయితే ఎంత ముందు వాళ్ళు ఉన్నారు, ఎవరు అనిత మేడం అని, కన్నల్ సింగ్ అని, ఒక సురేష్ అని, మా బాలకృష్ణారెడ్డి అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నేను అడిగినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు అమ్ముకుంటూ పోయారు. ఫైనల్గా సుబ్రహ్మణ్యం అని వాళ్ళ మిస్సెస్ అని వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. వాళ్ళు ఏనాడు ఇక్కడ కనపడలేదు మనకు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోరంట.